హలో గైస్, వెల్కమ్ టు ది లక్కీ టేల్స్ ఛానల్. ఈరోజు మీకు వీడియోలో ఒక ఎయిర్ ఫ్రైయర్ చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్ చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మేము ఓవెన్ కొనుక్కుందాం అనుకున్నాం. మాకు ఆల్రెడీ ఒక పాత ఎయిర్ ఫ్రైయర్ ఉంది, కానీ దాంట్లో వేడి చేసుకోవడానికి అలా ఏమి ఉండట్లేదు. సో ఓవెన్ కొనుక్కుందాం అనుకుంటే ఓవెన్ కమ్ ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది కదా. సో ఇంకా అదే తీసుకున్నాం. స్పేస్ కూడా మాకు యూటిలైజ్ అయిద్దని. సో ఇది అగారోది ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కమ్ ఓవెన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి అన్ప్యాకేజ్ చేసి ఎలా వచ్చింది, ఏమేమి వాడు మనకి ప్రోడక్ట్స్ ఇచ్చాడో అన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది. దీని ఫంక్షనాలిటీ గురించి మీకు చెప్తాను. ఇది 12 లీటర్స్ కెపాసిటీ. ఇందులో 9 ప్రీసెట్ మెనూ ఉంటుంది అండ్ 360 డిగ్రీస్ హీటింగ్ టెక్నాలజీ ఉంది. దీనికి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. 9 ప్రీసెట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నాను కదా, అవి ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఇది పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ ఉంది. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అందులో పెట్టి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మటను, ఫిష్, ప్రాను, పిజ్జా, చికెన్ లెగ్ పీస్, కేక్స్, తందూరి చికెన్, ఇదేమో కరివేపాకు, అలా ఏదన్నా డ్రై చేసుకోవాలంటే ఎండలో పెట్టుకోకుండా ఇందులో పెట్టుకుని మనం ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే అవి డ్రై అవుతాయి. ఇంకా హీట్ చేసుకోవడానికి, రైస్ హీట్ చేసుకోవడానికి, కర్రీస్, బిర్యానీ హీట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇది 12 లీటర్స్ కెపాసిటీ. లోపల ఓపెన్ చేస్తే మనకి ఇంత స్పేస్ అనేది ఉంటుంది. సో ఒక చికెన్ ఫుల్ హెన్ అనేది ఇందులో పట్టేస్తుంది స్పేస్. మనం ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్కి వాడు ఇచ్చిన ప్రొడక్ట్స్ అయితే చూద్దాం. ఏమేమి ఇచ్చాడో, ఎలా యూజ్ చేయాలో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇవేమో మనకి కాలకుండా పట్టుకోవడానికి ఇచ్చాడు, ట్రై ఇలా తీసుకోవడానికి. క్యాప్స్ 2 క్యాప్స్ ఇచ్చాడు. ఇవేమో 2 ట్రేస్ ఇచ్చాడు. ఇందులో చికెన్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు అలా ఏదైనా డ్రై చేసుకోవాలంటే ప్లేస్ చేసుకోవచ్చు. చికెన్ ప్లేస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఈ ప్లేట్ అనేది పెట్టుకుంటే ఆయిల్ అనేది కిందకు వస్తుంది, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ అంతా అయిపోతుంది. సో కంపల్సరీగా మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఇందులో మనం చికెన్ పెట్టుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యాప్సికమ్, బ్రోకలీ, అవన్నీ మనం హీట్ చేసుకోవచ్చు. ఈ ట్రైని హోల్డ్ చేయడానికి మనకు ఒక లాక్ లాగా ఇచ్చారు, అది చూపిస్తాను మీకు. ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టి మనం ఇలా లాక్ వేసేస్తే అది మనకి కదలదు. అనుకుంటున్నా ఇలా పైనుంచి లాక్ వేసేస్తే కదలదు. ఇలా హోల్డ్ చేసి ఈ లాక్ కంపల్సరీ పట్టుకోండి, లేకపోతే ఇది పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. లాక్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలా తీసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది. మన రోడ్ సైడ్ చికెన్ చూస్తాం కదా, ఫ్రిడ్జ్లో తిరుగుతూ ఉంటాయి గ్రిల్ చేస్తున్నట్టు. సో దానికి యూజ్ అవుతుంది. దీనికి ఒక స్టిక్ మనం ఇలా ప్లేస్ చేసి, స్టిక్ని ఫస్ట్ హెన్ని దీనికి పెట్టేసుకుని చికెన్ ఇలా ప్లేస్ చేసి, నెక్స్ట్ దీనికి ఇలా పెట్టిన తర్వాత మనకి లాక్ వేసేయడానికి 2 ఇవి ఇస్తాడు. ఇవి అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి, యూజ్ అయితే, లేకపోతే మళ్ళీ కనిపించవు మనకి. సో ఇవి జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి, ఇవి చిన్నవన్నీ. నెక్స్ట్ మనకి వాడిచ్చింది ఇవే. ఇందాక యూజ్ చేసిన సేమ్ రాడ్ మనకి దీనికి కూడా యూజ్ చేసుకోవాలి. ఇది ఇలా ప్లేస్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఇలా ప్లేస్ చేసుకుని మనం ఈ లాక్స్ తోటి లాక్ చేసేసుకోవాలి. ఈ స్క్రూస్ తోటి సైడ్ లాక్ చేసేసుకుని, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఊసలు మనం పన్నీర్ కానీ చికెన్ కానీ అన్నీ మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మనం ఇలా ప్లేస్ చేసుకుని ఇలా అన్ని రాడ్స్ పెట్టుకుంటే మనకి చికెన్, పన్నీరు, క్యాప్సికమ్, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రైలా అవుతాయి మనకి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది. ఇందులో మనం ఇలా ఓపెన్ చేసింది, ఇందులో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు. దానికి ఇలా ఇది ఇస్తారు, ఈ హోల్డ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇందాక చూపించిన 2 ప్రోడక్ట్స్ కూడా ఇదే హోల్డర్. ఇలా హోల్డ్ చేసి లోపలికి ప్రెస్ చేసి పెట్టి మనకి బయట తీసుకోవడానికి ఉంటుంది. ఈ చిన్న స్క్రూస్ అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ మనకి చేసుకున్నప్పుడు కనిపించకపోతే ఏది కూడా వర్క్ అవ్వదు. వీడు రెసిపీస్ బుక్ కూడా ఇచ్చాడు. ఈ రెసిపీస్ కూడా మీకు ఒకసారి నేను ట్రై చేసి ఎలా వచ్చినాయో మీకు వీడియో తీసి పెడతాను. అండ్ ఇది యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసి దానికి నేను రివ్యూ అనేది ఇస్తాను. మీకు నచ్చితే మీరు కొనుక్కోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది లక్కీ టేల్స్ ఛానల్. బాయ్.